ఆజ్ఞని పాటించడం అంటే ఎవరు పాటిస్తారంటే ఆజ్ఞని కొత్త దేవుని ప్రేమించడం మాత్రమే ఆజ్ఞను పాటిస్తారు. యోహాను సువార్తల చివరాధ్యాయం సీమోను కుమారుడైన పేతురు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా? ఎందువల్లంటే నువ్వు బండవు, నీ మీద నేను సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళ ద్వారాలు నిలచాలవు. ఎందుకంటున్నాడంటే దేవుణ్ణి ప్రేమించకుండా పాతాళ ద్వారాలను ఎదిరించే శక్తి అవ్వకూడదు. ఉపవాసం ద్వారా కానీ, బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవడం ద్వారా కానీ, ఎక్కువగా ప్రార్థించడం ద్వారా కానీ పాతాళ ద్వారాలను ఎదిరించలేడు ఏ మనిషి. దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మాత్రమే పాతాళ శక్తులు ఎదిరించే శక్తివంతుడిగా మనిషి మాత్రం. దేవుణ్ణి ప్రేమించడం వల్ల, ప్రార్థించడం వల్ల, ఇలాగా ప్రేమించడం వల్ల మళ్ళా చెప్తున్నాను. అయితే సౌలు ప్రేమించలేదండి. దావీదు ప్రేమించాడు, దావీదు యేసుని ప్రేమించాడు, సౌలు ప్రేమించలేదు. ఎలాగంట అవసరం రాజు చేశాడు కదా, నన్ను నిలబడితే రాజు చేశాడు, అన్ని ఇచ్చాడు కదా, ఆ ఉద్దేశంతో అలా కాదు. దావీదు అయితే ప్రభువా యెహోవా నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా ఆశ్రయదుర్గానివి, నా రక్షణ కోటవయ్యా అని ఏమంటున్నాడు, అడుగుతున్నాడు. ఈరోజు మనం కూడా దావీదు గారి అలాంటి పదవి రావాలని మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం.